తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 11వ తేదీన నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు చెరో సీటు లభించే అవకాశం ఉంది. ఇక మూడో సీటు కోసం ఎవరైనా పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహించే ఛాన్స్ ఉంది. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 11వ తేదీన నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు చెరొక సీటు లభించే అవకాశం ఉంది. ఇక మూడో సీట్ కోసం ఎవరైనా పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు నుండి తెలుసుకుందాం. అయితే వాసు, మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్సీ కోట ఎన్నికల షెడ్యూల్ అయితే 29th అని చెప్తున్నారు. ఎవరెవరి ప్లేసెస్ లో ఈ భర్తీ జరుగుతుంది అండ్ థర్డ్ నామినేషన్ వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మౌనిక, కొద్దిసేపటి క్రితం ఈసీ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి అట్లాగే కడియం శ్రీహరి వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ నుంచి, కడియం శ్రీహరి స్టేషన్ నుంచి ఎమ్మెల్యేలుగా వస్తారు. వారి స్థానాలు ఇప్పుడు ఖాళీ అయ్యాయి. దానికి సంబంధించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనం పరిశీలిస్తే 11వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అట్లాగే 18వ తేదీన ఈ నామినేషన్లకు చివరి తేదీ. ఆ తర్వాత 19వ తేదీన ఈ నామినేషన్లు స్క్రూటినీ ఉంటుంది. 22వ తేదీన నామినేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 29వ తేదీన ఈ నామినేషన్ సంబంధించి బరిలో ఎన్నిక నిర్వహిస్తారు. అయితే ఇప్పుడున్న బలాబలాలు మనం పరిశీలిస్తే 2 ఖాళీ అయినాయి కాబట్టి ఒక సీటు కాంగ్రెస్ కి, ఒక సీటు బీఆర్ఎస్ కి దక్కే అవకాశం ఉంది. ఇది కాదని మూడో వ్యక్తి ఎవరైనా కాంగ్రెస్ నుంచైనా, బీఆర్ఎస్ నుంచైనా, ఇంకా వేరే పార్టీ నుంచి ఎవరైనా అభ్యర్థి రంగంలో ఉంటే పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మౌనిక. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. సో ప్రస్తుతం